ఈ రోజుల్లో విద్య ఎంత ఖరీదైందో మనందరికీ తెలిసిన విషయమే. సీటు సాధించడం ఒక ఎత్తు అయితే లక్షల్లో ఉండే ఫీజులు కట్టడం అనేది మరొక ఎత్తు. ఉన్నత చదువులు చదవాలి అని ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. మన దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సాధించినా ఫీజులు కట్టలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం విద్యాలక్ష్మి యోజన. 2024లో ప్రారంభమైన ఈ పథకం ఎలాంటి గ్యారంటీ, షూరిటీ మరియు సెక్యూరిటీ లేకుండా లోన్ అందించబడుతోంది. ఏటా 22 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకానికి అర్హులవ్వాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన 1600 కాలేజీల్లో ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ పొంది ఉండాలి. మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటా కింద సీటు పొందినట్లయితే ఈ పథకం వర్తించదు. మనం 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వెసులుబాటు ఈ పథకం క్రింద కల్పించబడింది. కానీ 7.5 లక్షల వరకు క్రెడిట్ గ్యారంటీ అనేది ప్రభుత్వమే అందిస్తోంది. విద్యార్థులకు ఎటువంటి థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుండి రుణ సదుపాయం కల్పించబడుతోంది. అయితే లోన్ శాంక్షన్ చేయడం అనేది విద్యార్థి అర్హత మరియు కోర్సు వివరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకం ముఖ్య ప్రయోజనం ఏంటంటే 4.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి వారు చదువుకున్న కాలానికి అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే కనుక విద్యార్థులు చదువుకున్న కాలంలో 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పథకం క్రింద లోన్ మొత్తాన్ని ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, బుక్స్, అవసరమైన ల్యాప్టాప్స్ మరియు కోర్సుకు సంబంధించిన ఇతర ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఈ లోన్ అమౌంట్ విద్యార్థి అకౌంట్కి కాకుండా నేరుగా కాలేజీకే ఇవ్వబడుతుంది. ఈ పీఎం విద్యాలక్ష్మి యోజన కింద లోన్ ఎలా అప్లై చేసుకోవాలంటే pmvidyalakshmi.co.in వెబ్సైట్లో స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఫిల్ చేసి అందులో మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి. కోర్స్ మరియు కాలేజ్ డీటెయిల్స్ వివరాలు నమోదు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి మీకు ఏ బ్యాంక్ కావాలో సంబంధిత బ్యాంకు మరియు ఆ బ్యాంకు తాలూకు బ్రాంచ్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఎప్పటికప్పుడు మన స్టేటస్ని పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించబడింది. మరి ఇది అప్లై చేసే ముందు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఈ లోన్ అప్లై చేయడం అనేది ఈజీ అవుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, 10th 12th సర్టిఫికేట్, కాలేజ్ అడ్మిషన్ లెటర్, ఫీ డీటెయిల్స్, అకాడమిక్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ వీడియో నచ్చింది కదా మీకు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.